ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి. రేయ్, అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి రా. షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి. నాకు ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. సంపద సృష్టి నేను చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు. సిగ్గులేదురా నీకు? ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నా. ఎక్కడ ధర్మం లేదు, న్యాయం లేదు, మంచి చేసిన మీద రాలేయడమే. షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి. నాకు ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. రాష్ట్రంలో ఎలాంటి విప్లవాత్మక అడుగులు పడ్డాయి. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. మా వాళ్ళు రెడీగానే ఉన్నారా? స్లైడ్స్ అన్ని రెడీగానే ఉన్నాయా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఒకసారి గమనించు. స్లైడ్ రెడీగా ఉన్నాయంటే మొదలు పెట్టచ్చు. అయన్నొద్దు, పాయింట్కి రా. వైపున మనం తీసుకొచ్చిన సంస్కరణలు నువ్వేనా తాగేసున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? ఈరోజు కళ్ళ ఎదుటే నీరు గారిపోతా ఉన్న పరిస్థితులు ఈరోజు చూడండి అక్కడ ఏముందో. బూమ్ బేర్, ప్రెసిడెంట్స్ మెడల్, గవర్నర్స్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? పవర్ స్టార్ 999, రష్యన్ రోమనోవా, ఏసీబీ, హెవెన్స్ డోర్. చూసారా నాగార్జున గారు, వీడి వల్ల ఎపిసోడ్ మొత్తం నాశనం అయిపోయింది. ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్, ఎలిమినేట్ చేయండి ఇమిడియట్లీ సార్. క్లిఫ్ హ్యాంగర్, ఇంకా ఇటువంటి అన్ని అధ్యక్ష దాదాపుగా 254 బ్రాండ్ల అధ్యక్ష. మన బ్రాంచ్ అధ్యక్ష పద్ధతి. I know the public pulse. I know how to play kabaddi with the public. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. రాష్ట్ర వ్యాప్తంగా 175 ఎందుకు రావు? ఎన్ని వస్తాయని నేను అడుగుతున్నాను. ఎందుకు 175 రాకూడదని అడుగుతా ఉన్నారు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. Seize the ship. Seize the ship. వైసీపీని అధపాతాళానికి తొక్కేశాడు. డబ్బులే కదా, ఈయనకి డబ్బులు, ఆయనకి డబ్బులు, ఇద్దరికి డబ్బులే కదా, ఫ్రీ కాదు కదా. మాటలు చెప్పినందుకు డబ్బులు వస్తాయి. షూటింగ్, అది కూడా షూటింగ్, ఇద్దరికి షూటింగే. అన్ని డైలాగులు కూడా ముందే రాసుకుని ఎవరి లిస్ట్ వాళ్ళదే ఉంటది. ఎవరి డైలాగులు వాళ్ళకే పేజీలు వెళ్తాయి. అందరూ నీలా ఉండరు. బాలకృష్ణ గారు ఇది అడుగుతాడు, నువ్వు ఇది సమానం చెప్పని అందరికి డైలాగులు ఇచ్చి వెళ్తారు. డైలాగ్ ఇచ్చి పంపిస్తారు. అది అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. వదిలేస్తారే. రాజకీయ నాయకుడు అయిన తర్వాతే పొలిటీషియన్ అయ్యాడు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. ముందు రాజకీయ నాయకుడు అయిన తర్వాతే పొలిటీషియన్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారిని కాదు కదా. అబ్బా, ప్రతిసారి దీనింటి ఏమిట్రా? జగన్మోహన్ రెడ్డి గారిని కాదు కదా, ఆయన ఎడమకాలి చిటికన వేల మీద ఉన్న వెంట్రుకని కూడా ఎవరు పీకలేదు. వైసీపీని అధపాతాళానికి తొక్కేశాడు. దయచేసి వీరిని ప్లీజ్ వీ హావ్ టు పెనలైజ్ దెం సార్. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్. వేల మీద ఉన్న వెంట్రుకని కూడా ఎవరు పీకలేదు. కొడితే స్టిక్కర్ అయిపోతావు. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి. షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి. నాకు ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. పోలీసు నీ ఎక్స్ప్లెనేషన్ నాకు అనవసరం.
కాగితాల మీద సంతకాలు పెట్టించి నా పేరు రాసుకుని నన్ను అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. సావలేకపోతున్నాం. ఇక జరగాల్సిందేం లేదు. చిల్లర నా కొడుకులరా, చిల్లర బుద్ధులరా మీకు. 100%, 100కి 100% జరిగింది. నువ్వు నోరు మూసుకోవా. దరిద్రం నా కొడక్క. ఏంటి అర్థం అవట్లేదు. ఈ పులిమానం మొత్తం నీకు. నువ్వు నీ భార్య నీ పిల్లలు. అరే హరాస్మెంట్ చేయ కాపు. ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి? అంటే మీ ఇష్టం వచ్చిన మాట్లాడచ్చు. ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు. నేనుగా వదలరే నిన్ను పేర్ని నానిగా. నేను చేశానా? నువ్వు బ్యాటరీ నీ బ్యాటరీ సరిగ్గా లేదురా. మనతో యాక్టింగ్ అంటే మజాక్ కాదు. హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం, తప్పే ఉంది. నువ్వు ఒక లుచ్చా నా కొడుకు. అబద్ధం చెప్పాల్సినటువంటి పని లేదు. పనికి మాల నా కొడక్క. దొంగతనం చేస్తే రాజకీయ కక్ష ఏంటి? అబద్ధం ఎగురుతుంది. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. మాత్రం మా పని మేము చేస్తాం. ఎట్లా పుట్టావు? అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్షం మీద జాలి చూపిస్తున్నారండి. ఏడి పేరు నాని ఏడి అంటే అధికారంలోకి రావడానికి ఏది పడితే అది మాట్లాడేయడమేనా? చంపేస్తా ఆపై. ఎక్కడికి వెళ్ళిపోయాడు? నీ ఇష్టం చెప్తే చాలా ఉంది. నాయన పేరుని నాయన గారు ఇద్దో చూసుకో. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం అన్నమాట. ఎంత బెదిరించినా అదిరిచ్చినా బియ్యం అమ్ముకుంటే నా కొడక వదిలిపెట్టద్దండి, ఉతికి ఆరేయండి. కొంత అంటే మొత్తం మర్చిపోలే చేస్తాను. నేను ఎక్కడికి ఏం పారిపోలేదు. క్యారెక్టర్ ఉందరా నీకు? వాడికి మన కొడక. ఈడు కార్యానికి పనికిరాడు, కర్తవ్యానికి పనికిరాడు. ఈడు కార్యకర్త ఏంటి? ఏ తారీఖు ఎన్ని గంటలకి ఎక్కడ కూడా నేను చెప్పగలను. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఈ అబ్బా ఈ రోజు వచ్చిందిరా నీకు అని నేను అనుకుంటాను. మరి ఆమె అనుకుంటాను మనకు తెలియదు. మాట మాటికి ఫోన్ వస్తుంది. 52,000 నువ్వు 52,000తో ఓడిపోయారా? రాత్రిపూట ప్రచారానికి వెళ్ళి ఉంటావు, ఎవడ కనబడికి ఓడిపోయి ఉంటాడు. సరే నీ కక్ష కొడుకు మీద కూడా ఉంటే ఇతరుని కలిసి చేసేయండి. అందరు వచ్చి బళ్ళు రెడీ చేసుకొని పోండి. ఏది నా కొడక, మీ నాయన ఎంత మంచి చూడరా. వాడు చాలా డేంజరస్ వ్యక్తి సార్. నన్ను నా కొడుకుని ఇద్దరు అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. సార్ ఆల్ ఆఫీసర్స్ ప్రతిపక్షానికి నరకమే. ఏమన్నా బాగు చేసి ఇట్లా ఓడిపోతావా? 4 సార్లు సర్పంచ్ కింద పోటీ చేసి ఓడిపోయామండి. పంపించే కార్యక్రమాన్ని మీరు చేస్తారా? అభం శుభం తెలియని వాళ్ళని. అన్యాయం జరిగిన అభ్యర్థికి న్యాయం జరగాలన్న కార్యక్రమం మీద ఇక్కడ రావడం జరిగింది. ఎట్టగొట్ట గంజాయి మూట పెట్టమని చెప్పి ఆయన చెప్తున్నాడు. కొట్టేది కూడా చేతన అవుతుంది. ఉదయం మీద కూడా మీరు దాడులు చేశారు కదా, భయంకరంగా కించపరిచారు కదా ఆమెని. సో ఎవరిని వదిలేరు? బ్రాహ్మణి గారిని, భువనేశ్వరి గారిని. ఎంత పని చేసి వచ్చినానా? తప్పుడు పని, కక్కుర్తి పనికి నేను దొంగతనం చేశానని మీరు మాట్లాడతారు. పోతారా? ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న పేరు పొరుగు అన్ని గంగలో కలిసిపోయాయి. అతనితో బలవంతంగా 4 పీకో 10 పీకో. ఈ సత్యబాబుకి తెలియదు ఒకటే, అబద్ధం. కానీ భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. మైండ్ ఏమన్నా చెడిందంటే మానుకోరాలే. ఇన్నాళ్ళు కుక్కలోనూ విశ్వాసం ఉందనుకున్నాను. మన టార్గెట్ పేరు నానిగాడు, ఆయన వేసేయండి. ఇక్కడ ఏం చేస్తావా అని మాకు భయంగా ఉందని చెప్పి ఇక్కడ ఏం చేద్దామని కాదు కదా. మా వాళ్ళు ఎట్టుకొచ్చి నా కొడుకులో అసహనం భరించలేకపోతున్నాడు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? చెప్తాను, లూలు గురించి కూడా చెప్తాను, అన్నిటి గురించి చెప్తాను. స్టోరీలో బావా అందులో ఏమంటారు? నాకు అర్థమైతే బొంగు మాట. నాకైతే అర్థం కాలేదు కానీ కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ అండ్ హోమ్ మినిస్టర్ కి డైరెక్ట్ గా నేను క్వశ్చన్ చేస్తున్నా. మొదలు పెట్టు. చెప్పు చెప్పవా, చెప్పండి కదా. చాలా దురదృష్టకరం, నీతి మాలిన రాజకీయం. ఇంకా ఎందుకు ఏడ్ చేస్తారు? ఈ రోజు చంద్రబాబు నాయుడు వల్ల డెవలప్మెంట్ చేయడం చేత కాదు. గాయపడింది మా వాళ్ళు,
తలలు పగిలింది మా వాళ్ళు. అలాగే కానిద్దాం.